రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కీలక నిందితుడు మీర్జా వహీద్ గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నారు. అబ్బాస్ అలీకి డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వహీద్ కొకైన్ సరఫరా చేసినట్లుగా నిర్ధారించారు. ఈ నెల 24న 4 గ్రాముల కొకైన్ ను మీర్జా వహీద్ కు అబ్బాస్ అలీకి విక్రయించినట్లుగా గుర్తించారు. మీర్జా వహీద్ కు కొకైన్ ఎక్కడి నుంచి వస్తుందో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. గజ్జల వివేకానంద డ్రగ్ పార్టీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు జాగర్లమూడి క్రిష్ పరారీలో ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. దర్శకుడు క్రిష్ తరచూ పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నాడు. డ్రగ్స్ విచారణ జాప్యం చేస్తూ విచారణకు కాలయాపన చేయడంతో డ్రగ్ టెస్ట్ నుంచి బయటపడచ్చనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆలస్యం చేస్తే డ్రగ్ టెస్టులో ఫలితం తేలకపోవచ్చు. క్రిష్ ఏడాదిగా డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నట్లుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. గజ్జల వివేక్ కేదార్లతో కలిసి క్రిష్ డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లుగా నిర్ధారించారు. రాడిసన్ హోటల్లో సీసీ కెమెరాలు సైతం మాయమయ్యాయి. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో ఉన్న లిషిత కనపడటం లేదంటూ లిషిత సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ వార్తలు వచ్చినప్పటి నుంచి లిషిత కనపడటం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పిఎస్లో లాయర్తో కలిసి కుషిత ఫిర్యాదు చేశారు. ఇప్పటికే లిషిత ఇంటికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. లిషిత కావాలనే విచారణకు రావటం లేదంటున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. సనుశ్రీ, గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో సంచలనం రేపుతున్నటువంటి డ్రగ్స్ కేసులో పోలీసులకు మరో బ్రేక్ త్రూ దొరికింది. మొత్తం ఈ కేసుకు మూలమైనటువంటి ప్రధాన డ్రగ్ పెడ్లర్ అయినటువంటి మీర్జా వాహిద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. మీర్జా వాహిద్ నుంచి సయ్యద్ అబ్బాస్ అనేటువంటి వ్యక్తికి డ్రగ్ కొకైన్ వెళ్ళింది. అక్కడి నుంచి ఆ కొకైన్ గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్కు ఆ కొకైన్ చేర్చారు. ఆ గద్దల ప్రవీణ్ గజ్జల వివేకానంద్కు ఆ డ్రగ్స్ ఇవ్వగా కూడా ఆ గజ్జల వివేకానంద్ తన స్నేహితులైనటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నిందితులందరినీ కూడా ఒక చోట చేర్చి ఆ రాడిసన్ హోటల్కి చేర్చి అక్కడ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిచారు. గత ఏడాది కాలంగా కూడా ఈ గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ మంజీరా గ్రూప్స్ సంబంధించినటువంటి చైర్మన్ ఈయన, అలాగే రాడిసన్ హోటల్స్ కూడా వారివే. సో అతను ఆ రాడిసన్ హోటల్లో పార్టీలు జరిపితే చాలా సేఫ్గా జరుపుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో 2 రూమ్స్ బుక్ చేసి గత సంవత్సర కాలంగా కొకైన్ అక్కడికి తెప్పించుకుంటూ కూడా డ్రగ్స్ పార్టీలు నడుపుతున్నాడు. ఈ సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పార్టీలో ఈ నిందితులంతా కూడా ఉన్నారు. ఎవరైతే కేదార్ శిలగంశెట్టి, నిర్భయ్, అలాగే ఖుషి, అయితే లిషిత గణేష్, శ్వేత, అలాగే దర్శకుడు జాగర్లమూడి క్రిష్ వీళ్ళంతా కూడా ఉన్నారు. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ను కూడా పోలీసులు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కావట్లేదు, డుమ్మా కొడుతూ వస్తున్నా అన్నాడు. శుక్రవారం హాజరవుతున్నా అని కూడా పోలీసులకు చెప్పాడు. కానీ ఇక్కడ డ్రగ్ టెస్ట్ కిట్లకు సంబంధించి ఆ కిట్లతో పరిశీలిస్తే కేవలం ఒక 24 నుంచి 48 గంటల్లోపే పాజిటివ్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చేస్తే మాత్రం కొంత టెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశం కనిపిస్తుంది. మరి అదే ఉద్దేశంతో మరి ఈ టెస్ట్కు వీళ్ళంతా కూడా డుమ్మా కొడుతున్నారనే కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసులో సందీప్, అలాగే రఘుచరణ్, దర్శకుడు క్రిష్, లిషి, అలాగే శ్వేత వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మరి వీరందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాత్రం విచారణకు హాజరవుతే డ్రగ్ టెస్ట్ పరీక్షలు చేయాల్సి ఉంది. మరి ఆయన ఎప్పుడు హాజరవుతారనేది కూడా సస్పెన్షన్లకు ఉంది. మరొక విషయానికి వస్తే ఈ కేసులో ఉన్నటువంటి లిషిత కనబడట్లేదంటూ వారి సోదరి కుషిత గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్నటువంటి లిషిత కోసం ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు కేసులో విచారణకు హాజరు కావాలని. కానీ ఈ డ్రగ్స్ వార్తలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 5 రోజుల నుంచి లిషిత ఇంటికి రావడం లేదంటూ కుషిత పోలీసులను ఆశ్రయించింది. కానీ అయితే ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితులంతా కూడా అబ్స్కాండ్లోనే ఉన్నారు. సో పోలీసులు వారి కోసం కూడా వెతుకుతూనే ఉన్నారు. లిషిత సోదరి కుషిత కూడా గతంలో బంజారాహిల్స్లో ఉన్నటువంటి పుడింగ్ అండ్ మింక్లో డ్రగ్స్ దొరికినప్పుడు అక్కడ కూడా 150 మంది పట్టుబడ్డారు. అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుషిత. సో ఆ కుషిత తన సోదరి లిషిత కనిపించట్లేని పోలీస్ స్టేషన్కి వచ్చింది. సో ప్రస్తుతానికైతే పోలీసులు అందరి కోసం కూడా గాలిస్తున్నారు. అలాగే కేసు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు వాహిద్ దొరికాడు కాబట్టి ఆ వాహిద్ ఇంకెక్కడి నుంచి కొకైన్ తీసుకొచ్చి గజ్జల వివేకానంద్కు డ్రగ్స్ తీసుకొచ్చి ఇస్తున్నాడు అనేటువంటి అంశాలు ఇంకా తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.